నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మార్చి నెలలో షష్టగ్రహ కూటమి. అయితే దీని మీద చాలా రకాల విమర్శలు లేకపోతే బావుంటుంది అని కొంతమంది చెప్తున్నారు. అసలు బావుండదని కొంతమంది చెప్తున్నారు. రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయని, అనారోగ్యాలు అంటే కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తులొస్తాయని, ఇవన్నీ చాలా కొంచెం భయంకరంగానే చెప్తున్నారు గురుగారు. సో, అంటే నిజంగానే షష్టగ్రహ కూటమి అంత మనుషుల మీద అంత ప్రభావం చూపుతుందా? అలాగే ఏ రాశుల వారికి ఎంత ప్రభావం చూపుతుంది? ఏ రాశులకు బావుంటుంది? ఏ రాశులకు బావుండదనేది కూడా చెప్పండి. ఓం మహాగణాధిపతి నమ. అమ్మా, ఇప్పుడు మార్చి 29 అర్ధరాత్రి హ్మ్. తెల్లవారితే 30 ఉగాది నాడు హ్మ్. షష్టగ్రహ కూటం మీనరాశిలో పడుతోంది. హ్మ్. ఈ మీనరాశిలో పడడం వల్ల ఆల్రెడీ అందులో రాహు ఎంటర్ అయి ఉన్నాడు మీనరాశిలో. హ్మ్. దానికి ఏమవుతుందంటే ఇప్పుడు రాబోయే కాలం మార్చి ఏప్రిల్ 1 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం తప్పదు ఈ షష్టగ్రహ కూటం వల్ల. ఎందుకయ్యా అంటే ఇప్పుడు సునామీ ఆల్రెడీ కరోనా ఎంటర్ అయిపోయింది చైనాలో. అవును. చైనా. అది దానివల్ల ఇప్పుడు మన కంట్రీలోకి మన భారతదేశంలో 2-3 కంట్రీలకు అప్పుడు వచ్చేసింది స్టేట్లకి స్టేట్స్‌కొచ్చింది. స్టేట్స్కి అవునండి. వచ్చేసింది. అవును. అలాగే పై దేశంలో కూడా 4 కంట్రీలకి అటాక్ అయిపోయింది అప్పుడే. హ్మ్. 4 కంట్రీల్లో కూడా ఓహ్! బాగా బ్యాంకాంగ్ అనగా ఇదనగా చైనా అనగా ఇంకోటి 2 కంట్రీల్లో బాగా హ్మ్. విజృంభణ. అది ఆల్రెడీ ఇండియాకి 2 చోట్ల ప్రవేశించింది అప్పుడే. ఆ! ఇది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అతి డేంజరస్ ఇది. ఓహ్! ఈ రాబోయే కరోనాకి పేరు లేదు. హ్మ్. విషవాయువుతో మొత్తం వాయువు అంటే గాలిలో వచ్చే సోకే ఇది కానీ వేరేది కాదు. ఈ హ్మ్. గాలి నుంచి వచ్చేది తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. హ్మ్. ఏమ్మా, దీనికి వైద్యం కూడా లేదని శాస్త్రం చెప్తోంది. అమ్మో! దైవాన్ని నమ్ముకోవాలి. ఆ హ్మ్. దేవుడి దయ వల్ల మనం బయట ఎలా పడాలి అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది మాస్కులు బాగా పాటించాలి. హ్మ్. శానిటైజర్లు బాగా వాడాలి. దైవాన్ని బాగా నమ్ముకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పెళ్ళిళ్ళకి వాటికి తగ్గడం మంచిది. పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా గుంపులు గుంపులుగా ఉండకుండా హ్మ్. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు అవును. ఏమవుతుందిలే అని ఖచ్చితంగా. లాస్ట్ టైం అలాగే చేసి తగలేశారమ్మా అవునండి. దేశాన్ని. అవును. లాస్ట్ టైం హ్మ్. 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ కరోనా ఏమవుతుంది అని రెక్లెస్‌గా మొత్తం అంటే ముంచేశారు. అప్పుడు అవగాహన లేదు. ఆ! ఇప్పుడు అవగాహన ఉంది కదండీ! సో, ఏదైనా ఇప్పుడు ఇంకా ఒక కేర్ విపత్తు తీసుకోవాలి. వస్తుందంటే మనం హ్మ్. కూడా అర్థం చేసుకోవాలి కదా! అవును. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదమ్మా, అవును. సీరియస్ అని చెప్పాడు డాక్టర్, హ్మ్. నేను ఇమ్మీడియేట్‌లీ పోవాలి. ఇంకొకరి అవును. చేత చెప్పించుకునే దాకా నేను అవును. ఉండకూడదు. కరెక్ట్. టక ఏ డాక్టర్ నాకు పరిచయం పెద్దవాళ్ళతో దగ్గరికి వెళ్ళడం, చెకప్‌లు చేయించేసుకుంటా. హ్మ్. ఏంటి ప్రాబ్లమ్? షుగర్ ఉందా? బీపీ ఉందా? చెప్తా. అలాగే నా సొంతానికి నేను చూసుకోవాల్సిన అలాగే ప్రపంచంలో ఇది అతి ప్రమాదకరమైన షష్టగ్రహ కూటం వలన వచ్చే ప్రమాదం అతి ప్రమాదంగా ఉంది తల్లి. దీనివలన అనేక రకాల విపత్తులు అవుతే ఇంకా దేశంలో రాజకీయ నాయకులకి హ్మ్. ఎలా ఉందయ్యా? సినిమా వాళ్ళకి ఎలా ఉందయ్యా అంటే పరమ చండాలంగా ఉంది. ఓహ్! ఎప్పటి నుంచమ్మా? ఏప్రిల్ 17 నుంచి. షష్టగ్రహ కూటమి ఆ! వల్ల. ఈ ఎఫెక్టు హుహు. ఏప్రిల్ 17 నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది. ఏప్రిల్ హ్మ్. 17 మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది. హ్మ్. అలాగే ఏప్రిల్ 17వ తారీఖు నుంచి పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి, మఖా నక్షత్రం సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతోంది. అలాగే అదే డేట్ నాడు ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతోంది. అనేక రకాల ప్రభావాలు. ఈ ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, గ్రహస్థితులు బట్టి ఏ రాశులకి ఎలా ఉందయ్యా అంటే చెప్పాలంటే మకర రాశికి చాలా బాగుంటుందమ్మా ఇది. హ్మ్. అలాగే ధనుస్సు రాశిలో కూడా పర్వాలేదు. అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పటికీ కూడా అంత తొందరపాటు పడవాలి. అయితే వ్యక్తిగత జాతకాలు చూసుకోమంట. హ్మ్. జాతకం బాగుంది రాశి ప్రకారంగా చెప్పడం కాదు. రాశి ప్రకారంగా ఒకే వ్యక్తిగతం. వ్యక్తికి కొన్ని లక్షల మంది ఉంటారు ఇందులో. హ్మ్. ఎవరిది గ్యారంటీ? ఏమండి శర్మ గారు మొన్న మా రాశి బాగుంటుంది టాప్ అన్నారు. మరి ఎలా? అక్కడ రాహు దశ, శని హ్మ్. మహాదశ నడుస్తోందా? హ్మ్. కుజ మహాదశ నడుస్తోందా? అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసుకోండి. రాశి ప్రకారంగా అవుతే తులారాశికి బాగుంది, మిథున రాశికి బాగుంది ఏర్పాటుగా. అలాగే వృషభ రాశికి కూడా బాగుంటోంది రాబోయే కాలంలో. కుంభరాశి వాళ్ళకు కూడా శని యోగకారకుడు అవుతున్నాడు రాబోయే ఏప్రిల్ 17 నుంచి వాళ్ళకు కూడా. అయితే కుంభరాశి వాళ్ళకే రాహు మహాదశ నడుస్తోందా, శని మహాదశ నడుస్తోందా, వాళ్ళు అక్కడ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత జాతకం చూపించుకుని దానికి తగ్గ రెమెడీలు పరిహారం. చేసుకుంటూ హ్మ్. పరిష్కారం చేసుకుంటూ హ్మ్. వారు ఏం చెప్తారో అది చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు కూడా పర్వాలేదు. ఇంకా మీనరాశి రేవతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఏమ్మా, దానివల్ల ఏమిటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక రకాల ఇబ్బందులతో ఏది ఏమైనప్పటికీ ఏ మార్చి 30 ఉగాది పండగ నుంచి
షష్టగ్రహ కూటం దేశ అరిష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఈ దేశ అరిష్టాలు ఎలాగయ్యా అంటే, ఈ దేశ అరిష్టాలు దీనికి వచ్చే ప్రభావం ఏమిటయ్యా అంటే చాలా డేంజర్లో యావత్తు ప్రపంచం, యావత్తు భారతదేశం, ఆడైనా మొగైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సినీ రంగమైనా రాజకీయ నాయకులకైనా విపరీతమైన గండాలు ఉన్నాయి. ఇకపోతే రాజకీయ నాయకులు భయంకరమైన గండాలు ఉన్నాయి. సినిమా ప్రపంచానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమ ఎవరికైనా రోడ్డును పడేది విపరీతంగా ఉంది కాల పరిస్థితి. ఇంకా మామూలు ప్రజలు జాతకరీత్యా చూసుకోవడం, దానికి తగ్గ రెమెడీ ఏ దేవుడికి ఆ అయ్యగారు చెప్పారో ఆ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే మన కష్టాన్ని వచ్చే రోగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎలాగే ఈ రాబోయే షష్టగ్రహ కూటం కరోనా ఎంటర్ అయిపోయింది కాబట్టి దీని పరిష్కారం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు శివుణ్ణి, శివపార్వతులను ఎంత ఆరాధిస్తే, సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంత ఆరాధిస్తే, సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఈ రెండింటిని ఒక 6 నెలలు 7 నెలలు విడవకుండా ఇంట్లో మన సొంతంగానే దేవుడి దగ్గర కూర్చోవడం, లేదు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర గుడికి వెళ్ళచ్చు. ఇంకా లాక్డౌన్ పడకపోతే, పడుతుందనే సూచనలు వచ్చేస్తున్నాయి 3 వంతులు. లాక్డౌన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ, రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఉగాది లోపే, ఉగాదికో తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది ఈ ప్రభావం. ఓపెన్గా చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రభావం చూపించేది ఉంది. ఆల్రెడీ హెచ్చరిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. చాలా కేర్ తీసుకోండి, ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా మన భారతదేశంలో కొన్ని స్టేట్లకు ఎంటర్ అయింది, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు హెచ్చరిక ఇచ్చారు. దీనికి ట్రీట్మెంట్ లేదని కూడా వచ్చింది వార్త. అతి జాగ్రత్తలు ఏం చేసుకోవాలి అంటే ఎంతసేపు కషాయాలు తాగగలిగితే, కషాయాలు అన్ని రకాలు కలిపి కషాయాలు చేసుకోవడం, రోజు 3 సార్లు చక్కగా కాచింది వడపోసుకోవడం, రోజు 3 సార్లు ఆ కషాయాలు తీసుకుంటే డోలో అంటే ఎటువంటి కషాయాలండి? అమ్మా ఇది వాము, జీలకర్ర, వాము జీలకర్ర, దాసిన చెక్క, మిరియాలు, అనేక రకాలు ఆయుర్వేద ద్రవ్యాలతో అన్ని చితక్కొట్టుకుని చక్కగా కాచి మరగబెట్టేసుకుని దాన్ని వడపోసుకుని రోజు 3 సార్లు తాగడం వల్ల కూడా ఇటువంటి రోగాలు మనకి బాడీకి అటాక్ అవ్వవు, చక్కగా ఉంటారు అనడానికి ఏమిటంటే ఇంకా రాబోయే ఏదేమైనప్పటికీ ఈ మార్చి 30 నుంచి 2026 మార్చి దాకా దేశం అతలాకుతలం అవుతే తప్పదు. ఇంకా పోతే పడేది తక్కువైన వర్షం తెలుగు రాష్ట్రాల్లో పడేది 1 గంట పడినా గ్రామాలు కొట్టుకుపోయేంత ప్రమాదంలో పడుతుంది వర్షం. అతి భారీ వర్షం గంటే పడుతుంది. ఆ గంటకే మొత్తం అతలాకుతలం, పొలాలు మొత్తం మునిగిపోవడం, గ్రామాలే కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకని చెప్పవలసింది ఏమిటంటే అనేక రకాల ఇబ్బందుల్లో పడుతున్నారు కాబట్టి దీనికి పరిష్కారం దైవం దైవం దైవం. ఆ దైవాన్ని నమ్ముకోండి. ఎవరైనా సరే ఏం కాదులే నిర్లక్ష్యం చేస్తే లాస్ట్ ఇయర్లా తల్లి కొడుక్కి తల్లికి, భార్య పిల్లలకి, బిల్ల పారీలకి ఉండకుండా పోతారు లాస్ట్ టైం లాగే. అతి జాగ్రత్తలు పాటించమని యావత్తు ప్రపంచానికి, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరీ ఆరోగ్యం కాపాడుకోమని ఆ భగవంతుడిని వేడుకోండి. ఆ శివపార్వతులను చక్కగా ఆరాధించండి. సుబ్రహ్మణ్యాన్ని ఎలాగయ్యా ఇక సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ ఆరాధన అంటే మంగళవారం మన గుడి ఓపెన్ అయ్యి ఉంటే కరోనా కాకుండా చక్కగా మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు పాలు పోయడం. నాయన మాకు ఎటువంటి రోగాలు రానేకు, నువ్వు ఏ రోగాన్నైనా కంట్రోల్ చేసే శక్తి నీలో ఉంది. మాకు ఈ కరోనాలు కానీ వైరస్లు కానీ కొత్త రోగాలు మా బాడీకి తగలకుండా మమ్మల్ని కాపాడు. మేము కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ పాలు పోస్తూ అవి నెత్తిమీ చల్లుకోవడం, కళ్ళకి రాసుకోవడం వల్ల కూడా చాలా పవరు. అలాగే శివాభిషేకాలు వారం మహాశివరాత్రి లేకపోతే దీనికో అమావాస్య నాడు వచ్చే సోమవారాలు కూడా శివాభిషేకం చేయించుకోవచ్చు. అదే లేదు మన ఇంట్లో చిత్రపటం పెట్టుకుని ఈ మాత్రం సైజు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఆ శివలింగానికి డైలీ పాలు పోస్తూ రుద్రం తెలుస్తూ ఆ రుద్రం చెప్పుకుంటూ ఇంక ఇలాగ శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కీకవాహనం వందే వల్లి దేవసేనాపతిం సుబ్రహ్మణ్యేశ్వరం హైం హ్రీం క్లీం సర్వణభవ రక్షమాన్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మూలమంత్రం చదువుకుంటూ చేసుకోవడం వల్ల చూడ దగ్గరికి రానివ్వదు. అంత పవర్ఫుల్ శక్తి మంత్రం. అలాగే సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయుధమే తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆ మంత్రం శివుడిది. ఎటువంటి గ్రహాన్నైనా ఎటువంటి రోగాన్నైనా మన బాడీకి దాకా రానకుండా కంట్రోల్ చేయగల శక్తి ఉంది. కాబట్టి వచ్చే ప్రమాదాన్ని అని అలాగే మనం పాటించాల్సింది మనం పాటిస్తూనే భగవంతుడిని తలుచుకోవడం వల్ల ఆయన అండ తప్పకుండా ఉంటుంది. సో అందరూ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, అలాగే భగవంతుడిని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్తే.